ఇక్కడ విచ్చేసినటువంటి గెస్ట్స్ కి, అలాగే టీచర్స్ కి, పేరెంట్స్ కి, ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ యాంకర్ చైతన్య. మళ్ళీ మీకు ఇంకో స్టోరీ పంచుకొని మేము ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ పేరు ఏంటంటే తప్పు టమారం. తప్పు టమారం అంటే ఏంటో తెలుసా? మన హైదరాబాద్ నుంచి ఊరి చివరికి దూరంగా వెళ్ళామనుకోండి, అక్కడ ఒక పెద్ద అడవి అన్నమాట. అడవిలో బోల్డని పెద్ద పెద్ద చెట్లు, ఇంకా చాలా జంతువులు బ్రతుకుతూ ఉంటాయి. ఆ జంతువుల్లో ఒక జంతువు పేరే తప్పు టమారం. తప్పు టమారం అంటే నక్క. ఈ తప్పు టమారం అనే నక్కకి స్వార్థం చాలా ఎక్కువ. అది ఇంకో ముగ్గురితో ఫ్రెండ్షిప్ చేసేది. అందులో ఒకరు ఎవరంటే సింహం. ఇంకా రెండోది ఎలుగుబంటి. ఇంకా మూడోది కోతి. ఈ ముగ్గురితోటి తప్పు టమారం చాలా స్నేహంగా ఉంటూ వాళ్ళ దగ్గర ఆహారాన్ని పంచుతుంది. కానీ తన ఆహారాన్ని మాత్రం వాళ్ళకి పెట్టేది కాదు. అది గమనించిన మిగతా ముగ్గురు తప్పు టమారాన్ని కసిరేసి పొమ్మన్నారు. అప్పుడు తప్పు టమారం దిగులుగా అలా కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి ప్రమాదవశాత్తు ఒక లోయలో పడిపోయింది. ఆ లోయ కింద చాకులు వాడి పెట్టుకున్న నీళ్ళ రంగు డబ్బాలో తప్పని పడిపోయింది. పడిపోగానే తన ఒళ్ళంతా ఇలా నీళ్ళ రంగులోకి మారిపోయింది. మరి అంత పెద్ద ఎత్తు నుంచి పడిపోతే దెబ్బతో ఉన్నాయి కదా, కాబట్టి ఆ రంగునంతా కొడుకుందామని మళ్ళీ కష్టపడి ఆ అడవిలో ఉన్న ఇంకో నదికి వెళ్ళింది. కానీ ఆ సింహం, ఎలుగుబంటి, కోతి కూడా అక్కడే ఉన్నాయి. అవి చూసి డబ్బు డమ్మారాన్ని నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు డబ్బు డమ్మారానికి తను వాళ్ళు ఎవరు గుర్తించలేదని అర్థమైంది. అప్పుడు డబ్బు డమ్మారం గొంతు మార్చి, హాయ్, నా పేరు లోక, నేను వేరే అడవిలోంచి మిమ్మల్ని అందరినీ చూడడానికి ఇక్కడికి వచ్చాను అని తెలివిగా అబద్ధం చెప్పింది. దానికి వాళ్ళంతా సంతోషించి లోకాయిని మా ఇంటికి రా అంటే మా ఇంటికి రా అని పిలిచారు. కానీ తప్పు టమారా తప్పు తిందా. అప్పుడు మళ్ళీ తెలివిగా ఏం చెప్పిందంటే, నేను అందరింటికి ఒకేసారి రాలేను కాబట్టి నేను రోజు మీ అందరికీ ఓ పందెం పెడతాను. ఆ పందెంలో ఎవరు గెలిస్తే ఆ రోజు మా ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పింది. అలా డబ్బు డమ్మారానికి మాంసం తినాలనిపించింది అనుకోండి, ఎవరైతే గట్టిగా గర్జిస్తారో ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తారని చెప్పేది. మరి అడవిలో అందరికంటే గట్టిగా గర్జించేది ఎవరు? గట్టిగా అలా ఆ రోజు సింహం గెలిచేది కాబట్టి సింహం వెళ్ళి చక్కగా మోసం తినేది. మరి పుట్టు తినడాలనిపిస్తే, అని కావాలనిపిస్తే ఎవరైతే బాగా ఫైట్ చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తారని చెప్పేది. మరి ఎవరు బాగా ఫైట్ చేస్తారో అడవిలో? బేర్ అంటే ఎలుగుబంటి. కాబట్టి ఎలుగుబంటి గెలుస్తుంది కాబట్టి ఆ రోజు ఎలుగుబంటికి వెళ్ళి చక్కగా పుట్ట తినాలి. మరి పళ్ళు తినాలనిపిస్తే అదిగోండి ఆ పెద్ద చెట్టును చూసారా? ఆ చెట్టు చివరి కొమ్మ మీద ఉన్న పళ్ళు ఎవరు కోసుకొస్తారో ఆ రోజు వారింటికి భోజనం చేస్తారని చెప్పేది. మరి అంత పెద్ద చెట్టు ఎక్కాలంటే ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? చెప్పండి, ఎవరు ఎక్కుతారో పెద్ద చెట్టుని? మంకి. అలా కోతి కష్టపడి ఆ చెట్టు అంతా పైకి ఆ పళ్ళు తీసుకొస్తే డబ్బు డమ్మారం చక్కగా ఆ పళ్ళని తిని అదే వచ్చింది. ఇలా అందరినీ ఉప్పు తిప్పలు పెడుతూ తను మాత్రం చక్కగా భోజనం చేస్తుంటే ఒకరోజు మిగతా జంతువులన్నీ ఆ నదిలోకి దిగి స్నానం చేద్దాం అనుకున్నాయి కలిసి. వాళ్ళంతా కలిసి స్నానం చేస్తూ ఆడుతూ పాడుతూ ఉంటే డబ్బు డమ్మారం అంటే లోకాయి కూడా అక్కడికి వచ్చింది. ఆ డబ్బు డమ్మారాన్ని చూసి
కూడా మాతో పాటు స్నానం చదువుతానురా అనిపించారు. కానీ తప్పుడమ్మాలని భయం వేసింది. అప్పుడు తెలివిగా ఏం చెప్పిందంటే, అమ్మో ఈతలో నేను రాను బాబోయ్, నాకు అసలే ఈత రాదు అని వాళ్ళని పురిటి కొట్టించే ట్రై చేసింది. కానీ అలా కుదరదు, మేమంతా ఉన్నాం కదా, మాతో పాటు వచ్చి స్నానం చే, మేము చూసుకుంటామని చెప్పి తప్పుడమ్మాలని అలా అదిలో తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళంతా కలిసి పాడుతూ ఆట స్టార్ట్ చేశారు. ఎలా ఉంది సార్? జలతాటలలో చలి చలి మాటలలో ఏమి మాలిలే హలా ఏమి మాలిలే హలా అని నీళ్ళలో తెచ్చేటప్పటికి తప్పుటమాల ఒంటి మీద నీళ్ళ రంగంతా పోయి తన అసలు రంగు బయటకు వచ్చేసింది. అది చూసిన వెంటనే సింహానికి, ఎలుగుబంటి కోతికి విపరీతంగా కోపం వచ్చింది. తప్పుటమాల నువ్వా రంగు మార్చుకుని బయట మమ్మల్ని అందరినీ మోసం చేశావా? ఈసారి నీకు తగిన పాఠం చెప్తాం అని చెప్పగానే ఎలుగుబంటి అని తప్పుటమాలని చావచ్చిన కొట్టింది. కోతి కూడా తప్పుటమాల నేటికి అని మొత్తం తన కొంచెంతో తీసేసింది. అప్పుడు సింహం కూడా తప్పుటమాలని తరిమి కొడుతుంటే, అమ్మో నన్ను కొట్టకండి, నన్ను చంపకండి, అని బాబాయ్ కొట్టకండి అని ఒకటే పరుగు. మళ్ళీ ఎప్పుడు అడవిలో కనిపించనే లేదు. మీకు అర్థం కనిపించిందా? మీకు అర్థం కనిపించిందా? అలా తప్పుటమాల చాప్టర్ క్లోజ్. అది తప్పుటమాల స్టోరీ. మీ అందరికీ